అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఎంతోమంది ప్రజలున్నారు. వారిలో కొంతమంది బీదవారు ఉన్నారు. కొంతమంది డబ్బున్నవారు ఉన్నారు. అయితే ఒక రాజుగారు ఇలా అన్నారు మంత్రి గారితో, "మంత్రివర్య, మన రాజ్యంలో ఎంతోమంది బీదవారు ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నేను కొంతమందికైనా సహాయం చేసి వారి స్థితిగతులను మెరుగుపరచాలనుకుంటున్నాను. అందుకని మీరు దానికి తగిన ఏర్పాట్లు చేయండి" అని రాజుగారు మంత్రి గారికి చెప్పారు. అయితే మంత్రి గారు ఆ రాజ్యంలో ఉన్న అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో చాటింపు వేయించారు. రాజుగారు ఎవరైతే బీదవారు ఉన్నారో ఈ రాజ్యంలో వారందరికీ తగిన సహాయం చేయాలనుకుంటున్నారు అని చాటింపు వేయించారు మంత్రి గారు. అయితే చెప్పిన తర్వాత రోజే చాలామంది ఆ రాజ్యంలోని కోట దగ్గరికి వచ్చి ఉన్నారు సహాయం కోసం. అయితే అందరినీ చూసిన మంత్రి గారు మరియు రాజుగారు, ఇంతమంది వచ్చారు, మన రాజ్యంలో ఇంతమంది బీదవారు ఉన్నారా అని అనుకున్నారు. అయితే మంత్రి గారికి ఒక ఉపాయం వచ్చింది. ఆ రోజు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరితో ఇలా అన్నారు, సహాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ మీకు ఇప్పుడే సహాయం చేయబోతున్నాము. మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇవ్వమన్నారు రాజుగారు. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ముందుకు రావచ్చు అని మంత్రి గారు చెప్పారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది, ఒక్క రూపాయితే మాకేమొస్తుంది, ఇక్కడికి మేము రావటం దేనికి అంటూ కొంతమంది వెళ్ళిపోయారు. అయితే ఉన్నవారిలో కొంతమంది ముందుగా ఒక రూపాయి ఇచ్చి తర్వాత ఇంకేమైనా ఇస్తారేమో ఒకసారి చూద్దాము అని అనుకున్నారు. కొంతసేపటి తర్వాత మంత్రి గారు వాళ్ళ సేవకులు బయటకు వచ్చి అక్కడ ఉన్న వారందరికీ తలో ఒక రూపాయి ఇచ్చి ఉన్నారు. అప్పుడు కొంతమంది ఇలా అన్నారు, ఈ ఒక్క రూపాయి కోసమైతే ఇక్కడి దాకా ఎంతసేపు ఉండటం దేనికి అంటూ ఆ రూపాయిని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు చాలా తక్కువ మందే మిగిలిపోయారు. అప్పుడు మహామంత్రి గారు సేవకులు అక్కడ ఉన్న వారి అందరి యొక్క వివరాలను తీసుకొని ఎవరైతే సహాయం కోసం వచ్చున్నారో వాళ్ళందరినీ కోట లోపలికి తీసుకువెళ్ళారు. అప్పుడు మంత్రి గారు ఇలా అన్నారు, మహారాజా, వీరందరూ ఎంతో మంది ఇక్కడ మన సహాయం కోసం వచ్చి ఉన్నారు. మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకున్నారు కాబట్టి వీరందరికీ మీరు సహాయం చేయవచ్చు అని మంత్రి గారు రాజుగారికి చెప్పి ఉన్నారు. అయితే రాజుగారు ఇలా అన్నారు, వీరందరి యొక్క వివరాలు తీసుకోండి, వారికి ఏ అవసరాలు ఉన్నాయో దాని ప్రకారంగా వాళ్ళకి సహాయాన్ని అందించండి. అదేవిధంగా వారు జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి వారికి కొంత పొలం, కొన్ని పశువులు ఇవ్వండి అని ఆజ్ఞాపించారు మహారాజా. అయితే చెప్పిన విధంగా మహామంత్రి